నమస్తే కడప వార్త. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టిన సర్వరాయ సాగర్ ప్రాజెక్టు వలన ప్రయోజనం ఎవరికి చేకూరుతుంది? రైతులక, ప్రజలక అని అడిగితే కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి మాత్రం రైతులకు, ప్రజలకు ఇద్దరికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని, ఇద్దరికి మాత్రమే ఉపయోగం ఉందని ఆయన తెలియజేశారు. ఒకరు మాజీ ఎమ్మెల్యే గారి చేపల చెరువులకు, ఇంకొకరు భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి మాత్రమే ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని ఆయన తెలియజేశారు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు కానీ పంట కాలువలు నిర్మించడం మర్చిపోయారన్నారు. రైతులకు ఉపయోగపడాల్సిన ఈ ప్రాజెక్టు రైతులకు ఉపయోగపడకపోవడం వలన చాలా ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నారన్నారు. పంట కాలువల నిర్మాణానికి 215 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకొని త్వరలో ఈ పంట కాలువల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే తెలియజేశారు. గతంలో లోకేష్ గారు ఇక్కడ పర్యటన చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, ఈ విషయంలో ఆయన అప్పుడే హామీ ఇవ్వడం జరిగిందని, తప్పనిసరిగా ఈ పంట కాలువ నిర్మాణానికి తగు చర్యలు తీసుకుంటామని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి తెలిపారు. నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కారిడార్ కింద కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాని కేంద్ర ప్రభుత్వం చేర్చినందున కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్ధికి 2200 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి సాధించే అవకాశం ఉందని ఎమ్మెల్యే తెలియజేశారు. ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి వలన ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంటుందన్నారు. 2 దశాబ్దాల కాలంలో కమలాపురం నియోజకవర్గానికి తోడు నీడగా ఉన్న పుత్తా వంశ కీర్తి కిరీటంలో కలికితుడు అయిన పుత్తా చైతన్యరెడ్డి కమలాపురం ఎమ్మెల్యే గారితో కడప వార్త ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్తే అన్న. ముఖ్యంగా కమలాపురం కాన్స్టిట్యుయెన్సీలో మీరు టీడీపీకి ఎంతో సేవ చేస్తున్నారు. ఈ గత ఎన్నికల్లో రవీంద్రనాథ్ గారి మీద విజయం సాధించారు. ఆ విజయాన్ని మీరు ఏ విధంగా స్వీకరించారు? కమలాపురం ప్రజలు అతని సేవలు నచ్చలేదు, అతను ఏమి చేయలేదు నాకు తెలుసుకొని అంతకుముందు 2014-19 మధ్యలో గెలిచినప్పుడు కూడా అవకాశం లేదు, నాకు ప్రభుత్వం అది లేదు కాబట్టి నేను చేయలేదని చెప్పుకున్నారు. కాబట్టి 19లో మళ్ళీ గెలిపించారు. అతని ఏం చేశాడనేది 5 ఏళ్ళు చూశారు కాబట్టి ప్రజలు మంచి ఆలోచించి తీర్పునిచ్చారు. ఏమీ చెయ్యలేదన్నాక అవగాహన జనాలు వచ్చారు కాబట్టి తీర్పును బలంగా ఇచ్చారు. ఓకే, ముఖ్యంగా ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని చెప్పుకుంటున్నారు కదా జనాల్లో. మా ఆయాయంలోనే ఎక్కువ అభివృద్ధి జరిగింది కమలాపురం కాన్స్టిట్యుయెన్సీలో అని చెప్తున్నారు. అదే కదా, అంత అభివృద్ధి జరిగింది అంటే పలానా చోట జరిగిందని కూడా చెప్పాలి కదా. అభివృద్ధి చేశాను అనుకున్నాడు. ఇదో ఇక్కడ రోడ్ వేసాను, ఈ లైట్లు పెట్టాను, ఈ డెవలప్మెంట్ చేశాను, నేను ఈ ఫ్లైఓవర్ ఎప్పటి నుంచో పెండింగ్ కమలాపురం ఉంది చేశాను. ఆయన జిఎన్ఎస్ఎస్ కాలం ఆయన వర్క్ ఎంత ఉందో దానికి 3 రెట్లు ఎస్టిమేట్ పెంచుకొని ఆయన మాత్రం చేసుకుని డబ్బు తీసుకున్నాడు, ఏది పూర్తి చేయలేదు. అన్ని ఎక్కడే కానీ ఇది ఫలాన్ని నేను చేసి దీనివల్ల ప్రజలు లబ్ధి పొందుతారని ఒకటి చూపించింటే జనాలు నమ్మి దాని అభివృద్ధి అని వదిలేసాను. చెప్పడం వేరు, ఆచరణలో ఉండేది వేరు కదా, కనిపించాలి కదా అభివృద్ధి అనేది. అవును, దాచిపెట్టుకునేది కాదు కదా. అవును, ముఖ్యంగా ఈ ప్రభుత్వ భూమిని వీరపనాయనపల్లి అయితేనేమి ప్లస్ కమలాపురం కాన్స్టిట్యుయెన్సీ అలా చాలా మండలాల్లో ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతమైంది, పరులు ఆక్రమించుకున్నారు, ముఖ్యంగా వైసీపీ నాయకులు ఆక్రమించుకున్నారని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపైన అలా అవకతవకలు జరిగినాయి, ఒకటి కాదు. చోట అవన్నీ ఎంక్వైరీలు పెట్టిస్తున్నాం. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశాం ఎంఆర్ఓలందరికీ. దీన్ని బేస్ చేసుకునే ఆల్రెడీ ఇప్పటికే గ్రామ సభలు జరగాల్సి ఉంటే కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ అవుతుంది. ఈ ట్రాన్స్ఫర్స్ అన్ని అయిపోయిన తర్వాత ప్రతి ఊర్లో కూడా అన్యాక్రాంతం ఏమైనాయని చెప్పి గ్రామ సభలు పెట్టి, గ్రామ సదస్సులు పెట్టి, రెవెన్యూ సదస్సులు పెట్టి ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడెక్కడ వాళ్ళు దోచుకున్నారు, ఎక్కడెక్కడ వీళ్ళని కబ్జా చేసాము ఉన్న వాళ్ళని అన్నీ కూడా బయటికి తీస్తాం. అవి కాకుండా ఎంఆర్ఓ ద్వారా మళ్ళీ ఎంక్వైరీ కూడా పెట్టించాం. అన్ని కూడా బయటకు వస్తాయి. రైతులకు సంబంధించినటువంటి పట్టా భూములు కూడా అవి ఆన్లైన్ లో మార్చుకోవడం జరిగిందని, అవన్నీ కూడా దానికోసమే కదా ఇప్పుడు రెవెన్యూ సదస్సులు పెట్టి ఎవరెవరు కంప్లైంట్ వాళ్ళ ఊరికి వెళ్ళి ఆఫీసర్తో పాటు వెళ్ళి ఆ ఊర్లో వాళ్ళ కంప్లైంట్స్ అన్ని తీసుకొని దాని మీద సమగ్ర విచారణ జరిపించి కరెక్ట్గా ఎవరు ఉంటే దాని ప్రకారం రివర్స్గా కబ్జా చేసినవన్నీ కూడా వాళ్ళకి విడిపించడం జరుగుతుంది. గవర్నమెంట్ భూములన్నీ కూడా వెనక్కి తిరిగి గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. ఈ కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించి ఎన్ఐసి సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసిందన్న. అంటే ఎన్ఐసి నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్
వైజాగ్ చెన్నై కారిడార్ లో భాగంగా కొప్పర్తికి స్పెషల్ బడ్జెట్ అలకేట్ చేసింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం. ఎప్పుడు అలా అలకేట్ చేసిందన్న అది? మొన్న బడ్జెట్ టైంలో పాస్ అయిందండి. నిన్న లాస్ట్ వీక్ క్యాబినెట్ సెంట్రల్ క్యాబినెట్ బడ్జెట్ లో త్రూ అయింది. అంత ముందు బడ్జెట్ లో పెట్టారు, నిన్న క్యాబినెట్ లో అది ఆచరణలోకి తీసుకొచ్చారు. సో దాని ప్లానింగ్ అంతా జరుగుతూ ఉంది. తొందరలో వర్క్స్ స్టార్ట్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. మొత్తం ఎంత బడ్జెట్ అలొకేషన్ జరిగింది? అది అరౌండ్ 2200 crores అది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. తీసుకొని వచ్చింది మనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. స్పెషల్ కడప లోకేష్ గారు కూడా పాదయాత్ర చేసినప్పుడు కడపకు వచ్చినప్పుడు ఇక్కడ డెవలప్ చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. దాని మీద అవగాహన తీసుకున్నారు. కాబట్టి ఇవన్నీ ఆచరణలో పెట్టడానికి ఫస్ట్ ఫేజ్ లోనే కడప ప్రాముఖ్యత తీసుకొని అది మా కమలాపురంలో ఉంది కాబట్టి మేము కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా స్పందించి సెంట్రల్లో స్పెషల్ రిక్వెస్ట్ పెట్టి ఫస్ట్ బడ్జెట్లోనే తీసుకురావడం చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తే కొత్త ఇండస్ట్రీస్ తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. వాటినే వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి యువతకు చాలా మందికి దగ్గర డైరెక్ట్ గా 54,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం కల్పించేంత యూనిట్ తయారు చేస్తారు. దాని మీద డైరెక్ట్ ఇండైరెక్ట్ గా 30,000 మంది వరకు దాని మీద పరోక్షంగా కూడా వస్తాయి అవకాశం ఉంది. పెద్ద అచీవ్మెంట్ అవుతుంది. మా ఆలోచన, మా టార్గెట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఇక్కడే ఉద్యోగాలు చేసుకుని ఇంటికా నుంచి పోయేదానికి, ఊర్ల నుంచి పోయేదానికి ఉండాలనేది మా ఆలోచన. దానికి అవకాశం కల్పించింది. మీరు తండ్రికి తగ్గ తనయుడా, తండ్రిని మించిన తనయుడా? తండ్రికి తగ్గినా తండ్రి కానీ జనాలు చూసి వాళ్ళు చెప్పాలా, నేనని చెప్పేది ఏం కాదు. మేము ఆయన నాకు మంచి చేయడం నేర్పించాడు, మంచి చేసుకుంటా పోతా ఉంటాం. ఆయన నేర్పించిన మంచి బాటలు నేను మూసుకున్నాను. ప్రజలకు సేవ చేయాలని వచ్చిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండాలి, వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలి, చేసుకుంటా పోతా ఉండాలని ఆయన నేర్పించాడు. ఆ బాటలో నడుచుకుంటా పోతాం. ముఖ్యంగా మీరు చాలా సాఫ్ట్ కార్నర్ కదా, ఇప్పుడుండే రాజకీయాలు సాఫ్ట్ కార్నర్ పనికిరాదు కదన్నా. సాఫ్ట్ అంటే కార్నర్ అంటే నాకు అర్థం కాదు. అంటే మీరు చాలా మెతకోయగిరిని అవలంబిస్తారని చెప్పి అందరూ అంటారు. మంచి వ్యక్తి మెత్తగా ఉంటారు. మంచి మెత్తకాని రెండు ఉంటది. మంచితనం అవసరమైన దగ్గర మంచితనం ఉంటది, గట్టితనం అవసరం దగ్గర గట్టిగా ఉంటది. మెత్తగానేది ఏం లేదు. మా జోలికి రానంత వరకు ఎవరి దగ్గరైనా మంచిగానే మెత్తగానే ఉంటుంది. ఎవరన్నా వస్తే రెస్పాన్స్ కూడా అలాగే ఉంటుంది. కాదు ఇంకోటి, ఈ కొప్పర్తి ఇండస్ట్రీస్ ఏరియాలో చాలా ఇండస్ట్రీ భూములే అన్యాక్రాంతమైనాయి అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇండస్ట్రీస్ అన్యాక్రాంతమైన వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నాయి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఇండస్ట్రియల్ జోన్ నుంచి వీళ్ళు తీసుకోవడం, దాన్ని కన్వర్ట్ చేయించుకోవడం, ఇవి చేయడం జరుగుతాయని కంప్లైంట్స్ ఉన్నాయి. దాని మీద కూడా రిపోర్ట్ ఆల్రెడీ కంప్లైంట్ మనం ఎంక్వైరీ స్టార్ట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. తొందరలో అవి కూడా ఎంక్వైరీ చేసి ఏమేమి ఉన్నాయి బయటికి తీస్తాం. ప్లస్ అది కాకుండా ఇంకా మనకి ఈ కమలాపురం అభివృద్ధికి సంబంధించి ఏమేమి యాక్షన్స్ తీసుకుంటున్నా? మెయిన్ ఎజెండా ఎప్పటి నుంచి కూడా 3 అంశాలు. ఉద్యోగాలు కొప్పర్తి మీద డెవలప్ అయి ఉంది, కొప్పర్తి మీద డిపెండ్ ఉంది. కాబట్టి దాంట్లో ఫస్ట్ లోనే మనం ఒక మంచి మైల్ రాయి దాంట్లో సాధించామని అనుకుంటున్నాం. సో ఆ డెవలప్మెంట్ వస్తే ఇండస్ట్రీస్ ఆటోమేటిక్ వస్తే ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తాం. ఈ 5 ఏళ్ళలో దాన్ని డెవలప్ చేసి ఫ్యాక్టరీలు తెచ్చి ఉద్యోగాలు కూడా ఇప్పిస్తాం. రెండోది సాగునీటి సమస్య తీర్చడానికి GNSS కెనాల్ పూర్తి చేయించాలి. పంట కాలువలు తవ్వాలి సర్వరాయ సాగర్ నుంచి అని చెప్పేసి. సర్వరాయ సాగర్ దగ్గర నుంచి పంట కాలువలు తవ్వడానికి ఆల్మోస్ట్ తొందరలో పనులు కూడా స్టార్ట్ చేపిస్తామని చెప్పి అనుకుంటాను. సెంట్రల్ బడ్జెట్ లో పెట్టడం జరిగింది. అవన్నీ కూడా తొందరలో పనులు జరుగుతాయి. ఈ సర్వరాయ సాగర్ కంప్లీట్ చేసి చాలా రోజులు అయింది కదా. వైసీపీ ప్రభుత్వంలో మేము ఆల్రెడీ పంట కాలువలు తవ్వుతున్నామని చెప్పి చాలా తవ్వలేదు. అదే జరిగింది. చాలా బాధాకరం విషయం ఏంటంటే నీళ్లు కూడా ఆ నీళ్లను యూటిలైజ్ చేసుకోలేకపోయారు. యూటిలైజ్ చేసుకుంటున్నారు. యూటిలైజ్ ఎవరు చేసుకుంటున్నారు? గతంలో కూడా నీళ్లు యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఇద్దరు యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఇద్దరు భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ, మా ఎక్స్-ఎమ్మెల్యే గారు చేపల్చారు. వీళ్ళిద్దరు బాగా యూటిలైజ్ చేసుకున్నారు సర్వరాయ సాగర్. 3 TMC గల పరిధి గల సర్వరాయ సాగర్ ఈ రెండింటికి వేసి తప్ప రైతులకు 1 ఎకరా కూడా నీరు పండించే పరిస్థితులు లేదు. ఖచ్చితంగా మేము దాన్ని కూడా తొందరలో పనులు పూర్తి చేసి ప్రతి ఒక్క ఆ సర్వరాయ సాగర్ ఆయకట్టుదే 35,000 ఎకరాల ఆయకట్టు ఉంది.
35,000 ఎకరాలు. 35,000 ఎకరాల ఆయకట్టు దాని పరిధిలోనే. ఈ జిఎన్ఎస్ఎస్ మొత్తం పూర్తి అయిపోతే దగ్గర దగ్గర 90,000 ఎకరాలు ఆయకట్టు వస్తుంది. ఇది కొంచెం డిలే అయినా కూడా తొందరలో సరఫరా శాఖ అయితే చేయించుకుంటాం. దానివల్ల రైతులు ఖచ్చితంగా ఈ పని మీరు చేస్తే చాలా రైతులకు మేలు జరుగుతుంది. చెప్పాము, ఖచ్చితంగా చేయించి పెడతాం. దానికి మామూలు బడ్జెట్ ఎంత అవసరం ఉంటుందన్నా సరాసరి పంట కాలువలకి? పంట కాలువల్లి ల్యాండ్ అక్విజిషన్ తో కలిపి 215 కోట్లు ఎస్టిమేట్ ఉంది. ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ కి బడ్జెట్ రిలీజ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. 70 కోట్లు నుంచి 80 కోట్ల వరకు ల్యాండ్ అక్విజిషన్ అవుతుంది. అది ఒకసారి రిలీజ్ అయిపోతే పంట కాలువల వరకు కూడా స్టార్ట్ అయిపోతుంది. మనకి ఈ జిఎన్ఎస్ఎస్ సంబంధించి మనకి వర్క్స్ పెండింగ్ ఉన్నాయి కదా? ఉన్నాయి. ప్యాకేజ్ 2లో చాలా వరకు వర్క్ పెండింగ్ ఉన్నాయి. దాన్ని రీఎస్టిమేట్స్ చేసుకుని రివిజన్ చేసుకుని యాక్చువల్గా టెండర్లు అయిపోయి ఉన్నాయి. దాన్ని కూడా మన ఎక్స్ఎంఎల్ఏ గారికి సబ్ కాంట్రాక్ట్ తీసుకొని పనిచేస్తూ చేయనీయకుండా ఒక ఎస్టిమేట్లో చేస్తే 1/3 వర్క్ అదే ఎస్టిమేట్ ఒక కాంట్రాక్ట్ టెండర్ వేసుకుంటే దాంట్లో 1/3 వర్క్కి అదే అమౌంట్ అడ్జస్ట్ చేయించి రివైజ్ ఎస్టిమేట్ చేయించి పని చేసుకుంటా ఎక్కడెక్కడ డబ్బులు మిగులుతాయో అంతవరకు అని చెప్పి అక్కడ డబ్బులు చేసుకొని మిగిలిన ఎక్కడైతే ఖర్చున్న వరకు దగ్గర అసలు పని చేయకుండా వదిలేసి అట్లా పెట్టిపోయారు. అవన్నీ కూడా ఎంక్వైరీకి వేసేసి తీసుకొస్తాము. అదర్వైజ్ పనులు కూడా చేయించుకోవడం జరుగుతుంది. కాకపోతే బడ్జెట్కి వచ్చి ఇప్పుడున్న కాస్ట్లకి అప్పుడు వేసిన కాస్ట్లకి 5 ఏళ్ల కిందకి అన్ని పెరిగినాయి కాబట్టి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుని కొత్త టెండర్లు పిలిపించేసి అది కూడా పూర్తి చేపిస్తాం. ముఖ్యంగా కమలాపురం అభివృద్ధికి సంబంధించి కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఇది జిఎన్ఎస్ఎస్ కాలువ సరఫరా శాఖ చేయాలి. కమలాపురం టౌన్ లో ఒక ఫ్లైఓవర్ ఇష్యూ ఉంది. అది కూడా ఇమ్మీడియట్ గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ల్యాండ్ అక్విజిషన్ ఒకటి పెండింగ్ ఉంది. ల్యాండ్ అక్విజిషన్ కి ఈ బడ్జెట్ లో కూడా పెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ లో త్రూ చేపిస్తామని చెప్పి అనుకున్నాం. సీఎం గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. రిప్రజెంటేషన్ త్రూ అయిపోతుంది. ఓట్ ఆన్ అకౌంట్లో అవ్వలేదు. ఇప్పుడు సెప్టెంబర్ ఎండింగ్ లో బడ్జెట్ లో పెట్టి త్రూ చేపిస్తాం. అది శాంక్షన్ చేయించేసి ఫస్ట్ అది క్లియర్ చేపించి అతి త్వరలో పనులు మొదలు పెడతాం. కమలాపురం అభివృద్ధికి 100% కంకణ బదులు ఉంటారు. అది మళ్ళీ నేను నెక్స్ట్ టైం మళ్ళీ ఓటు అడగడానికి పోయినప్పుడు నేను చేయగలనా లేదా చేసినానా లేదా అని జనాలు చూసి ఓటు వేసే పరిస్థితిలో ఉంటుంది తప్పితే ఊరిక చెప్పుకుంటూ పోవడం కూడా బెస్ట్. ఆల్రెడీ మీకు వినతి పత్రాలు సమర్పించడానికి దాదాపు క్యూ కడుతున్నారు. ఎందుకంటే గతంలో ఎవరు అందుబాటులో ఉన్నారో లేదో మనకు తెలియదు, కానీ మేము ఎన్నిసార్లు వచ్చినా కానీ ఇక్కడ జనాలు ఫుల్ నిండుకొని ఉంటారు. పని చేస్తున్నాం కాబట్టి వస్తున్నారు. పని చేయము అని అనుకునేది ఊరికే కూర్చుంటే వేరే. వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ సమస్యలు తీరుస్తా ఉన్నాం. చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఇంతకుముందు వాళ్ళు పలకలేదు కాబట్టి అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొంచెం ఇంకా ఎక్కువ ఉంటుంది. స్టార్టింగ్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. పనులు చేస్తాం. నమస్తే అన్న, థ్యాంక్ యూ. మీకు విలువైన సమయాన్ని థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.